గత వారం అంతా దేవుని కృపను బట్టి అనేక మంది ప్రార్థన చేశారండి. ప్రార్థన అంటే చాలా ఏంటంటే ఒక సైనికుడికి ఆయుధాలు ఎలాగైతే ఉపయోగపడతాయో క్రైస్తవుడికి కూడా ప్రార్థన అనే ఆయుధము చాలా అవసరము. మోషే కానీ ఇంకా దానియేలే కానీ మనం విన్నాము చాలాసార్లు. మోషే తన చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ నగ్గినట్టుగా మనం చూసాము, అవునా కదా? ఎన్నో శ్రమలు అక్కడ ఉన్న సైనికులందరినీ ఓడిపోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే గెలిచారు. ఆయన చేతులు ఎప్పుడైతే బరువెత్తినాయో కిందకి దింపగానే అక్కడ ఏంటంటే అమాలేకుల వారందరూ ఏంటంటే నగ్గారు అన్నమాట ఇశ్రాయేలు ప్రజల మీద. అలాగే దానియేలు కూడా ఇట్టి శాసనము ఏం చేశాడండి? తన పట్టు విడవకుండా ప్రార్థన చేశాడు. ప్రార్థన వల్ల అసాధ్యమైన కార్యాలన్నిటినీ జరుగుతాయి. పాటలు అయితే పాడేస్తారు, వాక్యం అయితే ఏదో కొంచెం అలా అలా చదువుతారు, కానీ ఏంటంటే ప్రార్థన దగ్గరికి సాతాను రానివ్వదు. సాతానికి చాలా భయం అన్నమాట. ఎందుకంటే కార్యాలు ఎన్నో పొందుకుంటాం ప్రార్థన ద్వారా. దేవుడు కూడా అనేక చోట్ల అనేక విధాలుగా ప్రార్థన ఎలా చేశాడండి? ఏకాంత ప్రార్థన, వ్యక్తిగతంగాను అనే శిష్యులు తీసుకెళ్ళి కొండపైన ఏకాంతంగా ప్రార్థన చేయడం కూడా మనము చూస్తున్నాము. దానికి మనకి క్రైస్తవులకు జయానికి అవసరం. అది ప్రార్థన ప్రాముఖ్యత తెలిసిన వారు ప్రార్థనని ఎప్పుడు విడిచిపెట్టరు. కనుక ప్రార్థనలు అందరూ పాల్గొంటున్నాం. మీకు అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇంకా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన ఏ అవసరత అయితే పెట్టామో ఆ ప్రతి ఒక్క అవసరత దేవుడు సఫలం చేయును గాక. గత వారంలో బ్లెస్సి పడిపోయింది. అయితే ఆ బిడ్డకి కొంచెం గాలు బెనికినప్పటికీ కూడా దేవుడు హాస్పిటల్కి వెళ్ళకుండా దేవుడు స్వస్థపరిచాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాయి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. ఆమేన్. గత వారంలో ఏ వాక్యం చెప్పుకున్నామండి? గుర్తుందా? చెప్పాలి. విన్నది విడిచిపెట్టడానికి కాదు, ఇక్కడ అడుగుతుంది. ఎందుకంటే ఎంతవరకు గుర్తుపెట్టుకున్నారు అనేసి చెప్పాలి. ఏం చెప్పుకున్నాము? గుర్తులేదా ఎవరికి? కయ్యను గురించి చెప్పుకున్నా. దేనికోసం అంటే మీ సత్క్రియలు, మీ ప్రవర్తన జాగ్రత్తగా మంచిగా ఉంటే గనక నువ్వు తలెత్తుకునేవాడుగా ఉంటావు కదా అని చెప్పి తమ్ముడిని నిమిత్తము దేవుడు కయ్యని గద్దించడం, దాన్ని బట్టి దేవుడు మాట్లాడాడు. కనుక మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లుగానంట మీ ప్రవర్తన, మీ సత్క్రియలు భూమి మీద ఉన్నప్పుడు ఎలా ఉండాలండి? మంచిగా ఉండాలి, చెడ్డగా ఉండకూడదు. మీ ప్రవర్తన, మీ నడవడిక ద్వారా అంట పరలోకమందున్న దేవుడు మహిమపరిచినట్లుగా అంట మీ క్రియలు ఉండునట్లుగా చేసుకోవాలంట. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మాట్లాడుతున్న వాగ్దానాన్ని బట్టి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూసినట్లయితే, ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు, ఎవరును నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురని అవి కాలిపోవును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎంతమందికి ఫలభరితంగా ఉండాలని ఆశ ఉంది? ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఎంతమందికి ఉంది? అలాగే ఆశీర్వదించబడాలంటే ఎలా ఉండాలండి? దేవునిలో మనము అంటుకట్టబడి ఉండాలి, దేవునిలో మనము నిలిచి ఉండాలి, దేవుని ఆలోచనలు మన ఆలోచనలు ఒకటై ఉండాలి. అప్పుడంటే మనము ఎలా ఉంటామంటే ఫలభరితంగా ఉంటాము, తగిన దానికంటే ఎక్కువగా ఉంటాము. అలా కాదని దేవునికి ఇష్టము కాకుండా లోకానుసారంగా ఉంటేనంట ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము. ఫలించేద్దాము, మనం అభివృద్ధి పొందేద్దాము,
మనం ఆశీర్వదించబడిపోతాము అని అనుకుంటే ప్రయోజనం ఉండదు. మన సంతానంలో మనం భార్యాభర్తలు కలిసిపోతే ఆ సంతానం వచ్చేస్తుందా అంటే సంతానం దేవుని కృప లేకుండా రాదు. లేకపోతే వ్యవసాయంలో ఫలభరితం రావాలంటే నా కష్టార్జితము లేకపోతే నా డబ్బు నేను వేసిన విత్తనాల వల్ల నేను అభివృద్ధి పొందేసుకుంటానంటే దానివల్ల ఏం అభివృద్ధి రాదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం గొప్ప చేస్తుంది నిన్ను. ఆయన కృపలో మనం ఉండాలి, ఆయన కనికరంలో మనం ఉండాలి, ఆయన చూపు మన మీద ఉండాలి. ఇస్సాకు కరువు దినాల్లో కూడా ఏం వేశాడండి? విత్తనాలు వేశాడు. అప్పుడు ఎండలు ఎక్కువ, వర్షాలు లేవు. అక్కడ నీరు లేని ప్రాంతంలోనికి వెళ్ళి విత్తనాలు వేసినప్పుడంట ఎంతండి 100 రెట్లుగా ఆశీర్వాదము, 100 రెట్లుగా ఫలభరితంగా అభివృద్ధి పొందాడు. అక్కడున్న రాజులు కానీ అధిపతులు కానీ ఆ ఊరు వారు ఆ పట్టణం వారందరూ కూడా ఆశ్చర్యపోయారనమాట. ఎక్కడి నుండి వచ్చాడు ఈ అబ్బాయి? ఏంటి ఇక్కడ నీరు లేని ప్రాంతంలో ఎలాగ అభివృద్ధి పొందుతున్నాడంటే వెనక చూస్తే దేవుడు కృప ఆయన మీద ఉన్నది. ఎందుకు ఉన్నదంటే ఆయనలో అంటుగట్టబడుతున్నాడు, ఆయనలో ఫలభరితంగా ఉండడానికి. అక్కడ అబ్రహాము సంతానం నుండి అబ్రహాం కాలం నుండి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు. నిజమే, ఆయనకు వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం. ఉదాహరణ, ఇంట్లో తండ్రికి కానీ తల్లికి కానీ వేరుగా ఉంటే మనకేమన్నా జరుగుతాయా? భర్తకి భార్య వేరేగా ఉంటే గనక మాట వెనకుండా ఉంటే ఇంట్లో ఏమన్నా వస్తువులు ఇంట్లోకి వస్తాయా? గొడవలు, గందరగోళాలు, అక్కడ ఏమీ సంతోషం ఉండదు. అలాగే పరలోకపు తండ్రి మనకి తండ్రిగా ఉన్నాడు, మనకి భర్తగా ఉన్నాడు, మనకి కిరీటముగా ఉన్నాడు, శిరస్సుగా ఉన్నాడు. ఆయనకి మనం ఎలా ఉండాలంటే అంటుగట్టబడి ఉండాలి. ఆయనకి వేరుగా మనం ఉండకూడదు. వేరుగా ఉన్నప్పుడంట ఫలభరితంగా మనము ఉండలేము. అలాగే శారీరకంగా ఫలించాలంటే చాలామంది ఎలా అండి, యవ్వనస్తులు ఏం చేయాలి? వివాహం చేసుకున్న తర్వాత పిల్లలు కన్నా తర్వాత వాళ్ళని పెంచి వాళ్ళు ఒక అభివృద్ధిలోనికి చేసి వారు చదువుకున్న తర్వాత వారికి ఒక జాబ్ వచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటే అది ఆశీర్వదించడం మన దృష్టిలో, అవునా కదా? అదేవిధంగా మనం ఫలించడం అంటే దేవుడు మహిమపరచాలంటే అదేంటంటే శారీరకంగా ఒకటైతే, రెండోది ఏంటంటే ఆత్మీయంగా ఎదగాలి. శారీరకంగా అందరూ ఎదుగుతారు, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు, తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు పెద్దవాడైనప్పటికీ నీ తండ్రితో ఎలా ఉన్నాడు? ఏకమై ఉన్నాడు. తన పనిపాట్లో తోడుగా ఉన్నాడు, ఉండి ప్రతి ఒక్క పనిలో సఫలం చేసి ఆయన అభివృద్ధి పొందుతూనే ఉన్నాడు. కానీ చిన్నవాడు ఏం చేశాడు? తనకు కలిగినది అంతటిని తీసుకుని ఏం చేశాడంటే దూర ప్రాంతాలలోనికి వెళ్ళిపోయి స్నేహితులతో తినుచు త్రాగుచు వేషులతో అనేకమైన వ్యర్థమైన పనులు చేసి తనకున్నదంతా పోగొట్టుకున్న తర్వాత ఏం చేశాడండి? తినడానికి ఆహారం కూడా లేదు. తండ్రికి వేరుగా ఉన్నాడు, తండ్రికి దగ్గరగా లేడు. పెద్ద కుమారుడు ఎలా ఉన్నాడంటే దగ్గరగా ఉన్నాడు. ఆయన అయితే ఏ కష్టం లేదు. తండ్రికి దగ్గరగా ఉన్నప్పుడు ఏమైనా కష్టం ఉందా పెద్ద కుమారుడికి? తిండి విషయంలో కానీ బట్ట విషయంలో కానీ ఏ విషయంలోనూ లేదు. ఇంకా అనేక మందికి పెట్టేవాడిగా దేవుడు అక్కడ తండ్రి ఉంచాడు. అదేవిధంగా చిన్న కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి దూరంగా ఉన్నాడు, తండ్రి ఇష్టాలకి దగ్గర లేడు, తండ్రి కష్టాల్లో పాలు పొందుకోవాలని లేదు. ఎలాగంటే నా సంతోషం, చాలామంది క్రైస్తవులు అలాగే అనుకుంటున్నారు, నా సంతోషం ఏదో నామకార్థంగా బ్రతుకుతున్నారు దేవుని పేరు చెప్పుకొని. కానీ నిజ జీవితంలో చూస్తే దేవునికి దగ్గర అయ్యే అనుభవాలు ఎవరిలోనూ లేవు, చాలా తక్కువ. దేవునికి దూరంగానే ఉన్నారు. ఆయన అంటున్నాడు, మీ హృదయం నాకు దూరముగా ఉన్నది, పెదవులతో నన్ను మీరు స్తుతిస్తున్నారు. పెదవులు ఎవరికి కావాలి? అవునా కదా? గొప్పగా పొగిడేస్తే ఎవరికండి? ఏమైనా కష్టం వచ్చినప్పుడు నీ చేత కష్టము తీర్చినప్పుడు ఆ వ్యక్తి నేను నిజంగా గుర్తుపెట్టుకుంటాడు, అవునా కదా? అదేవిధంగా పరలోకపు తండ్రికి కూడా నువ్వు ఎలా ఉండాలంటే నీ హృదయం దగ్గరగా ఉండాలి, ఆయనలో మనం ఏకమైపోవాలి, మనం ఒక్కరిగా ఉండాలంట. అసలు ఆత్మ ఫలాలు అంటే ఏంటి? ఇప్పుడు శారీరకంగా ఎదుగుదలంటే బంగారము, ఇల్లు, కారు ఇవి అయితే మనకి ఎలా ఉంటుందంటే అభివృద్ధి, ఆశీర్వాదం అని అనుకుంటాం మన దృష్టిలో. కానీ దేవుడు ఏమంటున్నాడంటే గలతీ రాసిన పత్రిక పాఠము 5వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము,
సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శారీరకమైన ఫలాలు కావాలంటే మనం కష్టార్జితమో ఏదో విధంగా కొంచెం అభివృద్ధిలోనికి రావచ్చు. కానీ దేవుడు అంటున్నాడు ఆత్మ ఫలాలు, ఆత్మీయంగా దేవుని బిడ్డగా దేవుని పేరు పెట్టుకున్న నీవు, దేవుని కుమారుడు అనబడిన నీవు, కుమార్తె అనబడిన నీవు ఎలాగంటే ఆత్మలో ఫలభరితంగా ఉండాలి. మొన్నటిదాకా చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు, అది ఆత్మఫలమే. ఎందుకంటే దేవుని మనసు మనం తెలుసుకున్నాం. ఒకరు ఇబ్బందుల్లో ఉంటే ఇంకో దుర్మార్గుడు కట్టిన కట్లన్నిటిని విప్పమని దేవుడు యెషయా గ్రంథంలో మాట్లాడినట్లుగా చాలామంది ప్రార్థన ద్వారా మనము చేస్తున్నాము. అదేవిధంగా దేవుడు మనసు ఏంటంటే ఆత్మలో ఫలాలు, 9 ఫలాలు ఫలించమంటున్నాడు. ఏంటంటే మొదటగా ప్రేమ అంట. ప్రేమలో ఫలిస్తున్నావా? నీ భర్తతో ప్రేమగా ఉంటున్నావా? భార్యతో, లేకపోతే బిడ్డలతో, లేకపోతే అత్తమామలతో, తోటి వారితోనూ కూడా మనం ఎలా ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలంట. దేవుడు ప్రేమ స్వరూపుగా భూమి మీదకి వచ్చాడు. ప్రేమ లేనివాడంట వ్యర్థుడని కూడా రాయబడి ఉన్నది. ప్రేమ ఎవరికి ఉండదు? జంతువులకు ఉండదు. ఉంటుందా? కుక్కకి ప్రేమ ఉంటుందండి? గబాలమని వచ్చి కరిసి పడేద్ది, అవునా కదా? కానీ మనుషుల్లో ప్రేమ చూపిస్తున్నాం. మీరు మనుషులు కనుక ప్రేమ కలిగి ఉండండి. ఒకరి మీద ఒకరు ఎలా ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. సరిహద్దు విషయాల్లో ఏ విషయాలు ఎంత అది మనకి ఎంత ఉన్నప్పటికీ పరలోక రాజ్యం మనము తీసుకెళ్ళగలుగుతామా? బంగారం తీసుకెళ్ళిపోతారా? చనిపోయినప్పుడు భూమిని తీసుకెళ్ళిపోతారా? దేంట్లోనూ తీసుకెళ్ళరు. కనుక ప్రేమ కలిగి ఉండాలంట. ఇదిగో దేవుడు అంటున్నాడు, చాలా ఇక్కడ యవనస్తులు అయితే ప్రేమ చూపిస్తారు. ఎలాగంటే యవన పిల్లలు ఒకరి మీద ఒకరు ఏంటంటే ఉత్తరాలు రాసుకోవడం అని, లేకపోతే మెసేజ్ చేసుకుని నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చనిపోతాను అన్న ప్రేమ కాదు ఇది. దేవుడు ప్రేమ ఏంటంటే శాశ్వత కాలమైన ప్రేమ. ఆయన నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. ఆయన నిన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో అదే ప్రేమని పొరుగు వారిలో చూపించమంటున్నాడు. ఎలా ప్రేమించాడండి యేసుక్రీస్తు ప్రభు మనల్ని? చెప్పాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా చూపించాడండి? నువ్వు పొందవలసిన దెబ్బలు, నీ పాపములో నుండి కూడా నిన్ను విడిపించి ఆ పాపాన్ని ఆయన మీద వేసుకొని నువ్వు పొందవలసిన దెబ్బలన్నిటినీ కూడా ఆయన భరించాడు. ఆయన కొరడాలతో కొట్టబడ్డాడు. ఎన్నో నిందలు వేశారు ఆయన మీద. అయితే 3 మేకులు, అదే సిలువలో 3 మేకులు 5 గాయాల ద్వారా, ఆయన రక్తము ద్వారా నీ పాపాలన్నిటిని తుడిచివేశాడు. ఎలా ప్రేమించాడండి? ప్రాణం పెట్టేశాడు ఏకంగా నీ కొరకు, నా కొరకు. మరి అటువంటి ప్రేమ నీవు నీ తోటి సహోదరుడి మీద, లేకపోతే సహోదరు మీద, కుమార్తె మీద కానీ చూపిస్తున్నావంటే ఎవరు చూపించట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు మంచి ఫలాలు ఫలించకపోతే ఎలాగండి అంటే వేరునట తీసి పక్కన పాడేస్తాడు. అది అగ్నిలో వేయబడుతుంది. దేవునికి వేరు కూడా మనం ఏమీ చేయలేము. దేవుడు ఎలాగైతే మనకి పొందవలసిన మరణ శిక్షని ఆయనే పొంది నీకు మీద ప్రేమ చూపించాడు. అటువంటి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. అంతేకాకుండా ప్రేమలలో ఫలించకపోతే అది వ్యర్థమంట. అంతేకాకుండా రెండోది ఏంటంటే సంతోషం ఉందా? ఎక్కడుందండి సంతోషం? ఎక్కడుంది? లోకంలో ఎక్కడ తిరిగినా సంతోషం లేదు. అది ఎక్కడుందంటే యేసుక్రీస్తులోనే ఉంది. లోకంలో క్లబ్లోకి వెళ్తారండి సంతోషం కోసం, లేదా 1 గంట సేపు సినిమా చూస్తే సంతోషం అని చెప్పేసి సినిమా హాల్లోకి వెళ్తారు. ఆ 1 గంట సేపు తర్వాత మరలా నీ కష్టాలు నీకు గుర్తుకొస్తాయి, నీ శ్రమలు నీకు గుర్తుకొస్తాయి. కానీ దేవునిలో సంతోషించినప్పుడంట ఆ సంతోషము నిన్ను ఎలా ఉంచుద్ది అంటే ఎంతో ఉల్లాసంగా, ఎంతో ఉత్సాహంగా నీ మనసుని తేలికగా చేస్తుంది. ఆ సంతోషము ఎలాగా ఉండాలంటే నీ తోటి వారితో కూడా కలిసి ఉండాలి, ఇంట్లో కలిసి ఉండాలి. అంతేకాకుండా సమాధానముగా ఉండాలి. సమాధానము అనే ఫలము కూడా మనము ఫలించాలి. ఎక్కడ మనం చూసినట్లయితే సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఎవరైతే సమాధానం కలుగజేస్తున్నారో, యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువ మరణము పొందిన తర్వాత తండ్రికి మనకి ఎలాగంటే సమాధానాన్ని కలుగజేశాడు.
అడ్డుగా ఉన్న తెరను కూడా తీసివేశాడు ఆయన మరణం ద్వారా. ఆయన పొందిన గాయాల ద్వారా ఆ తెరను తీసివేసి ఆయనకి మనకి సమాధానాన్ని కలుగజేశాడు. మరి నీవు ఏం చేస్తున్నావు? అత్తమామలకి సమాధానం లేకపోతే తోటివారు ఏమంటారంటే ఇంకా ఏంటంటే కిరసనాయిలు లేకపోతే పెట్రోల్ వేసి కూడా నిప్పు వేస్తూ ఉంటారు. మీ అత్తగారు అలా ఉంటుందా? చాలా సాడిస్ట్ అనేది చెప్పేసి ఎక్కువ మాటలు చెప్పి వాళ్ళని ఇంకా దూరం చేసిన వాళ్ళలాగా ఉండకూడదు. దేవునిలో మనం ఫలించాలంటే సమాధానం కలిగి ఉండాలి. పరలోకపు తండ్రికి మనకి కుమారుడు ఏ విధంగా అయితే సమాధానం కలిగించాడో నీ తోటి వారికి నీ రక్త సంబంధులకు కూడా అదే సమాధానం నువ్వు కలిపి ఉండాలి. వారు ఏదో గొడవ వచ్చిందేమో ఆ గొడవ అమ్మ అది అలాగే ఉంటుంది అలా కాదని చెప్పి వారిని దగ్గర చేయాలి, అంతేగాని దూరము చేయకూడదు. దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? దయాలత్వం మంచితనముతో ఉండాలంట, కోపము క్రోధముతో ఉండకూడదంట, విశ్వాసము కలిగి ఉండాలంట. దేవుని మీద విశ్వాసము, లోకం మీద విశ్వాసం కాదు. దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు అంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 9 ఫలాలు ఫలించినప్పుడు అంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉంటాము. అయితే ఆదికాండము 9వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆ భూమిని నింపమని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అక్కడ ఆశీర్వదిస్తున్నాడు, నువ్వు భూమిని నింపండి, ఆశీర్వదించబడండి, ఫలభరితంగా ఉండండి అంటున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడంటే ఈ మాట ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 6:12 మనం చూసినట్లయితే భూమిని జల ప్రళయంతో ముంచేసిన తర్వాత అది ఎందుకు ముంచేశాడంటే వారి ప్రవర్తన ఎలా ఉందంటే దేవునికి ఇష్టంగా లేదు. అక్కడ ఉన్న ప్రజలందరూ అంటే ఎలా ఉన్నారంటే దేవునికి అవిధేయతులుగా ఉన్నారు, దేవునికి ఇష్టం వచ్చిన బిడ్డలుగా లేరంట. అయితే అక్కడ నోవాహును ఒకడే నీతిమంతుడిగా ఉంటే ఆయన్ని పిలిచి అంటున్నాడు, ఇదిగో మీరు భూమిని నింపుడి అభివృద్ధి పొందండి, దీన్ని లోపరుచుకోమని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. భూమి మీద సమస్త శరీరులంట తమ మార్గమును ఎలా చేశారంటే చెరిపి వేసుకున్నారంట. ఎలాగండి? భూమి మీద ఉన్నవారు నోవాహు కాలములో ఉన్న ప్రజలందరంట తమ మార్గాలు ఎరేజర్తో, మనం చిన్నపిల్లలు ఎరేజర్ చేస్తారు కదా ఆ విధంగా అంట చెరిపేసుకున్నారంట. వారు దేవుడు మంచిగా ఆశీర్వదించే భూమిని కలుగజేశాడు. ఆది కాలంలో ఆదాముని అవ్వని చేసినప్పుడు కూడా దేవుడు దీవించే చేశాడు. కానీ వారి ప్రవర్తన, వారి నడవడికి ఎలా ఉందంటే ఇష్టానుసారంగా ఉంది. చెడ్డ మార్గాల్లో నడిచి వెళ్ళి ఏంటంటే వారు ప్రవర్తన అంతా ఏం చేసుకున్నారంటే తుడిచి వేసేసుకున్నారంట. అంతేకాకుండా సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, వారిని భూమితో కూడా నేను నాశనము చేస్తానని చెప్పి ఎవరితో చెప్తున్నాడంటే దేవుడు నోవాహుతో చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడంటే వారి ప్రవర్తన నాకు నచ్చలేదు, వారు నాకు వేరుగా ఉంటున్నారు, నా మనసు వారికి దూరంగా ఉంది, వారి క్రియలు ఎలా ఉన్నాయంటే మురుకు గుడ్డలాగా నాకు కనబడుతున్నాయి కనుక వారు ఎలాగున్నారంటే ఇప్పుడు ఆ సమస్త శరీరం తమ మార్గాలు ఎలాగంటే చెడ్డగా చేసుకుని వారి చేతులతో వారే ఎరేజ్ చేసేసుకున్నారు, చెరిపేసుకుంటున్నారంట. అప్పుడే కాదు ఇప్పుడు కూడా చాలామందిలో మనం చూస్తే లోకంలో 10th క్లాస్ చదివే అబ్బాయి నిన్న కాక మొన్న యూట్యూబ్లో చూస్తే ఏం చేశాడండి, ఆ తోటి చిన్న పిల్లని కత్తితో పొడిచి చంపేసేయడం, లేకపోతే ముసలివారు ఆడపిల్లల్ని పాడు చేయడం అని, లేకపోతే తండ్రే కుమారుని చంపడం అని ఎలా చేస్తున్నాడు దుర్మార్గులు. దుర్మార్గమైన ఆలోచన కలిగి దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నారు. నరహత్య చేయమని ఉందా? చెప్పాలి. కయ్యను నరహత్య చేసిన వల్ల దేశ దిమ్మరగా తిరిగిపోయడం మనం మొన్న చూసాం. అదేవిధంగా నరహత్య చేయమని దేవుడు చెప్పలేదు. ప్రేమ కలిగి సమాధానం కలిగి ఉండండి, కక్షలతో క్రోధాలతో ఉండకూడదు అని చెప్పి గలతీలో మనం చదివాం కదా. అదేవిధంగాను మనం ఇక్కడ నోవాహుతో అంటున్నాడు, వారు నడవడిక నాకు నచ్చలేదు కనుక సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చేసి ఉన్నది. నా సన్నిధికి వారు ఆ చెడుతనం కనబడ్డది కనుక నా సన్నిధిలో నుండి వారికి అంతం వస్తుంది.
ఎక్కడి నుండి? పరలోకం నుండి వారికి అంతం వస్తుంది. సొదొమ గొమొర్రాలో మనం చూసినట్లయితే లోతు ఉన్న పట్టణంలో కూడా లోతు ఇంటిలోనికి దేవదూతలు ఇద్దరు వచ్చినప్పుడు అక్కడ ప్రజలందరూ చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు వారందరూ ఏంటంటే లోతు తలుపు కొట్టి, ఇదిగో నీ గదిలో ఉన్న ఆ మనుషుల్ని మాతో పంపించు, వారితో మేము పాపము చేస్తామని వారు అన్నప్పుడంట, అప్పుడు వారి ప్రవర్తనను బట్టి కూడా అప్పుడు అంతము వచ్చింది. అందుకే అప్పుడు అగ్నితో దేవుడు అక్కడ లోకాన్ని కాల్చివేశాడు, ఆ పట్టణాన్ని. ఇప్పుడు కూడా నోవాహు కాలంలో వీరి ప్రవర్తన అంట ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఉందంట. వారు మంచి అన్నీ చెరిపేసుకుని చెడ్డ అన్నీ రాసుకుని వారు అలాగే జీవిస్తున్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇదిగో వారి అంతము ఎలా ఉందంటే నా సన్నిధి నుండి వారి అంతము వచ్చేస్తుంది. గనుక నువ్వు ఒక్కడో నీతిమంతుడిగా ఉన్నావు, వారితో నువ్వు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. గనుక నువ్వేం చేస్తావంటే మంచి ఫలాలు ఫలించాలి అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నాడు? నోవాహుతో, నా దృష్టికి నీవు నీతిమంతుడిగా కనబడ్డావు గనుక అవినీతిమంతులతో నువ్వు పాడవడం నాకు ఇష్టం లేదు. కనుక 18వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నీతో నా నిబంధన స్థిరపరచుటకు నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడన్లను ఆ ఓడలోనికి ప్రవేశించమని ఏంటంటే స్థితిసారకపు మ్రానుతో నీ కొరకు ఒక ఓడను చేసుకొని నీతో పాటు ఎవరండి? తనొక్కడే కాదు, నిజమే నోవాహుతో నీతిమంతుడిగా దేవునికి ఇష్టమైన ఆలోచనలో అలాగే నువ్వు కూడా దేవుని బిడ్డగా ఉన్న నీవు, రక్షణ తీసుకున్న నీవు, నిన్ను బట్టి నీ భర్త నీ బిడ్డలు కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు ఆ దేవుని సన్నిధిలో నుండి వస్తున్న ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. అలా తప్పించబడాలంటే దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుడి పనుల్లో మనము, దేవుని కార్యాల్లో మనము ముందుండాలి. అలాగే అక్కడ ఏం చేశాడంటే నోవాహుతో చెప్పినప్పుడు వారందరిని ఏం చేశాడండి? నోవాహు ఓడ తయారు చేసుకున్నాడు. తన భార్యని, బిడ్డల్ని, కోడల్ని అందరినీ ఓడలోనికి ఎక్కించేసిన తర్వాత జతలుగా పక్షుల్ని, పశువులు కూడా ఎక్కించుకున్న తర్వాత ఏం చేశాడంటే 40 దినాలు వర్షము, ఉదయము సాయంత్రము కూడా 40 దినాలు పడ్డాయి. మనం ఒక్కరోజు వర్షం వస్తేనే అయ్యో బట్టలు ఆరలేదు, అయ్యో పొయ్యిలోకి పొలాలు లేవనేసి ఊరికే తలపట్టుకుని పీకేసుకుంటారు. కానీ ఇక్కడ చూసారా, వారి చెడ్డ ప్రవర్తన బట్టేనంట దేవుని అంతము ఎక్కడి నుండి వచ్చిందండి? నా సన్నిధి నుండి వారి అంతము వచ్చినది. దేవుని సన్నిధిలో నుండి వారి అంతం వచ్చింది. ఎవరైతే మంచి మార్గంలో నడవకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతారో దేవుడు చూస్తున్నాడు. మంచి వారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. నోవాహుని చూశాడు, అక్కడున్న ప్రజల్ని చూశాడు. ఎవరికి తగ్గ ప్రతిఫలవన్నీ వారికి తప్పనిసరిగా దేవుడిస్తాడు. కనుక 40 దినాలు ఆ వర్షం వచ్చిన తర్వాత అంట 50 రోజులు, 150 రోజులు అంటే ఎన్ని నెలలండి? 5 నెలలు. 5 నెలలు ఏం చేసిందండి? వర్షము వచ్చి నీరు భూమి మీద ఎలా ఉందంటే నిలిచిపోయిందంట. నిలిచిపోయిన తర్వాత ఆ వాడ ఎలాగంటే నీటి మీద తేలింది. వాడు ఎక్కడ చేశాడు? ఎక్కడో ఒడ్డును చేసినప్పుడంట ఆ వర్షానికి నీళ్ళ మీద తేలి ఏంటంటే అరారాతు కొండ దగ్గరికి వెళ్ళింది. అది నిజమే. దేవుని ఆలోచనలో దేవులో మనం అంటుకట్టుబడినప్పుడు ఏ ఉపద్రవం వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ కూడా కొండ మీద కట్టిన ఇంటి వలె, బండ మీద కట్టబడిన ఇల్లు వలె మనము ఉంటాము. కుడికి కానీ ఎడమ కానీ పడిపోము. నీ ప్రవర్తన మంచిగా ఉండాలి, నీ నడవడిక, నీ ఆలోచన, నీ చూపు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడు అలా లేకుండా ఉంటే ఆయన సన్నిధిలో నుండి అంతం వస్తుంది. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నుండి దీవెనలు కూడా వస్తాయి. దేవుడు దీవించేవాడు, ఖండించేవాడు. తండ్రి మనం తప్పు చేస్తే కొడతామా లేదా? తల్లిదండ్రులుగా పిల్లలు తప్పు చేస్తే అదేవిధంగా ఆయన ప్రజలము మనము, ఆయన బిడ్డలము మనము. మన తప్పుడు త్రోవలో నడిస్తే దేవుడు ఊరుకునే దేవుడు కాదు. గద్దించవలసిన చోట గద్దిస్తాడు, కొట్టవలసిన చోట కొడతాడు. ఎలాగైతే ముద్దు పెట్టుకుంటామో చిన్నపిల్లలు, అదే రీతిగా మనల్ని బుజ్జగించి ముద్దాడే దేవుడు. దేవుడు నామనికి మహిమ కలిగిన గాక.
ఇక్కడ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అప్పుడు చెప్తున్నాడు చూడండి నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడని ఎప్పుడు చెప్పాడండి? ఇదిగో వారి అంతం ఎంత చెడ్డగా ఉంది, వారు నా ద్వారా వారు కీడు తెచ్చుకుంటున్నారు, వారి ప్రవర్తన సరిలేదు కనుక ఈ భూమిని అంతటిని నేను నాశనం చేసేస్తున్నాను. నువ్వు ఒక ఓడను తయారు చేసుకొని ఆ ఓడలోనికి నువ్వు నీ కుటుంబం వెళ్ళిపోయిన తర్వాత బయటికి రమ్మని అక్కడ పిలిచాడు దేవుడు. 150 రోజులు అయిపోయిన తర్వాత నోవాహు, నీవును, పశువులను, నీ పిల్లలు, నీ కోడలు భార్య కూడా బయటికి రమ్మని చెప్పి అప్పుడు అక్కడ వారిని దీవిస్తున్నాడు. అక్కడ చూడండి, నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడు అని చెప్పేసి మరలా చెప్తున్నాడు. ఈ భూమిని అంతా నాశనం చేశాను, ఇంకేం ఉండదు, ఏ పాప శాపం లేదు. మరలా మీరు ఫలిస్తే, మరలా మీరు దీవిస్తే మిమ్మల్ని బట్టి ఇంకా లోకము పెరుగుతుంది. మీరు కూడా ఈ వీరిలాగా ఉంటే కనుక ఇప్పుడు వచ్చిన అంతము నా సన్నిధిలో నుండి ఎలాగొచ్చిందో అలా వస్తుంది కనుక మీరు నాకు వ్యతిరేకంగా ఉండకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే అలా 7వ అధ్యాయం 17వ వచనం, ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపదు, పనికి మాలిన మంచి చెట్టు మంచి ఫలములను ఫలింప నేరదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి రాసిన సువార్త తీయండి 7వ అధ్యాయము 7:17 వచనం, అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింప నేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింప నేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడెను. దేవునామానికి మహిమ కలుగును గాక. మంచి చెట్టు మనం జామ చెట్టు వేసామనుకోండి, అది వేప గింజలు ఇస్తుందా? ఇవ్వదు కదా. చెడ్డది ఇవ్వదు కదా, మంచిదే ఇస్తుంది. చెడ్డ చెట్టు వేసి మంచి ఫలాలు ఆశించడము మూర్ఖతం. అదేవిధంగా దేవుడు మనల్ని మంచిగానే ఇచ్చాడు, కానీ చాలామంది ఎలాగో ఉంటున్నారంటే ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు. కానీ దేవుడు అంటున్నారు, అలాగా ఉంటే కనుక మంచి ఫలాలు ఫలించిన ప్రతి చెట్టు ఎక్కడండి? నరకబడి ఎక్కడ వేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. అందుకని దేవుడు నోవాహుతో అంటున్నాడు, వారందరూ మంచిగా ఫలించలేదు, వారందరినీ నేను ఏం చేస్తున్నాను? నరికి అగ్నిలో వేస్తున్నాను. ఇదిగో ఫలించిన ప్రతి చెట్టును మరీ రెండంతలుగా ఫలించిన చెట్టు రెండంతలుగా ఆశీర్వాదం పొందుకుంటారు. ఇంకా అభివృద్ధి, ఇంకా ఆశీర్వాదం, ఇంకా ఫలభరితంగా ఉంటారని చెప్పి అక్కడ నోవాహుతో తన కుమారులతోనూ అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా లోకా రాసిన సువార్త 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలించిన ప్రతి చెట్టును నరకబడి ఎక్కడ వేయబడుతుందండి? అగ్నిలో వేయబడుతుందంట. ఎవరైతే మంచి ఫలాలు ఫలించాలి, ఎవరైతే చెడ్డ ఫలాలు ఫలిస్తారో వారందరూ నరకబడి ఏమంటున్నాడు అక్కడ? యోహాను ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మారు మనసుకు తగిన ఫలమును మీరు ఫలించుడి. మారు మనసు అంటే ఏంటండి? రక్షణ తీసుకున్నావు, దేవుని ప్రతి బల్లలో నువ్వు చేయి వేస్తున్నావు, దానికి తగ్గ జీవితం నువ్వు జీవించాలి భూమి మీద ఉన్నప్పుడు. అలా కాకుండా నేను ఇష్టం వచ్చినట్టు బలారాధన బల తీసేసుకుని లోకం వైపు మళ్ళీ గడప దాటగానే లోకం వైపు చూస్తే అది కాని చెట్టు, ఫలములు ఆశించకూడదు దాన్ని. అది ఎక్కడంటే నరకబడి ఎక్కడ వేయబడుతుందండి? అగ్నిలో వేయబడుతుందని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉంటే కనుక నేను మీకు పగవాడిని అయిపోతానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మీరు నాలో అంటికట్టబడి ఉంటే కనుక ఎలాగంటే రెండంతలుగా ఫలించిందే మరలా ఇంకా ఫలిస్తే ఎక్కువ ఫలాలు ఇచ్చేలాగా. అవునా, ఒక మామిడి చెట్టు వేసామనుకోండి, ఈ సంవత్సరం కాయలు కాసింది, వచ్చే సంవత్సరంలో ఇంకా ఎక్కువ కాస్తుందా లేదా? కాస్తుంది. మా చెట్టు ఉంది, ఒక సంవత్సరం కొంచెమే కాసింది, తర్వాత
ఇంకా ఎక్కువ కాస్తుంది. అదే విధంగా మనం కూడా ఆత్మీయంగా ఆత్మఫలాలు పొందుకున్న మనము కూడా ఈ సంవత్సరం ఇంత ఎదిగాము, వచ్చే సంవత్సరం ఆత్మీయంగా ఇంకా ఎదగాలి. ఎదిగినప్పుడంట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ అలా కాకుండా లోకం వైపు తిరిగి దేవునికి వేరుగా ఉంటేనంట ఆయన ఏంటండి గొడ్ల వేరున ఏంటండి ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉన్నదంటండి. గొడ్డలి వేరు ఎక్కడ ఉన్నది? మొదట్లో ఉంటుంది. అక్కడ నరికితే చెట్టు మొత్తము వేస్ట్ అయిపోద్ది, ఎండిపోద్ది, దేనికి యూజ్ అవ్వదు. అదేవిధంగా మంచి ఫలాలు ఫలిస్తే ఇంకా అభివృద్ధిలోకి వస్తామని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాక నాకు వేరుకోండి మీరేమీ చేయలేరు. 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఎవడైనాను నా ఎడల నిలిచి ఉండకపోతే వాడు తీగ వలె బయట పారవేయబడతారు. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేసి అగ్నిలో వేస్తారంట. ఏం చేస్తాడండి? ఒకసారి చదువుదామా. ఎవడైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడును, ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు, అవి కాలిపోవును. నా యందును మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగమంటున్నాడు. నిజమే కదా. మనం ఆయనలో ఫలించకపోతే ఎలాగా? మనం ఒక చెట్టే ఇంటిలో వేసిన ఒక జామ చెట్టు కానీ ఇంకా ఏ చెట్టు అయినా అది సరిగ్గా ఫలించకపోతే ఏం చేస్తారండి? నరికేసి బయట పారవేస్తారు. అది ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తాడు మనిషి? అది ఎత్తి పోగు చేసి మంట వేస్తాడు. అవునా కదా? మీ ఇంట్లో చెత్త వస్తుందా? తుడిసినా లేకపోతే చెట్టు ఎండిపోయినా రాలిన ఆకు ఏం చేస్తారు? బీరువాలు ఎడతారా? చెప్పాలి. ఎక్కడ ఏం చేస్తారు? చెత్త కుప్పలు వేసి ఒక అగ్గిపుల్లకి ఇస్తారు. వేస్ట్ కాదు. అవునా కదా? దేవుడు కూడా అదే అంటున్నాడు, మంచి ఫలాలు ఫలించాలి. నాకు వేరుకోండి మీరు ఏం చేయలేరు. నాలో అంటుకట్టబడి ఉన్నప్పుడంట మీకు ఏది ఇష్టమో అడగండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండాను యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానము చెప్తున్నాడు. అక్కడ లోకరాసిన సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే ఒక తోటమాలి ఉన్నాడంట. వద్దామని చెప్పేస్తాను. అయితే అక్కడ ఒక తోటమాలి ఉన్నాడు. ఆ తోటమాలి ఉన్న సమయంలోనంట అక్కడ ద్రాక్ష తోట వేశాడు. వేసిన తర్వాత యజమానుడు ద్రాక్ష తోట వేశాడు, అందులోనే అంజూరపు చెట్టు కూడా వేసాడంట. అయితే ద్రాక్ష తోటతోనే దీనికి నీరు పెట్టడము, మందులు వేయడము, కాపు అన్నీ చేస్తున్నాడంట ఆ తోటమాలి. అయితే యజమానుడు వచ్చి చూస్తున్నాడంట, మొత్తం పరీక్షిస్తున్నాడు. అయితే ద్రాక్ష తోట బాగానే ఎదుగుతుంది, కానీ అక్కడ ఏంటంటే ఆ చెట్టు ఒక్కటి, అంజూరపు చెట్టు ఒక్కటి మాత్రం ఎలా ఉందంటే మంచిగా ఆకులు అయితే బాగున్నాయి, పచ్చగానే కనబడుతుంది, మంచిగా చూడగానే అందంగా అనిపిస్తుంది, కానీ దానికి ఏమి లేవండి, కాయలు లేవంట. అయితే 3 సంవత్సరాలు అయిపోయినప్పుడు చూసినప్పటికి యజమానుడు వచ్చి అక్కడ తోటమాలితో అంటున్నాడు, ఇదిగో తోటమాలి, 3 సంవత్సరాల నుండి నేను ఈ చెట్టును చూస్తున్నాను, కానీ దీనిలో ఫలమేమి లేదు కనుక దీనివల్ల ఏంటంటే భూమికి ఇక్కడ మన భూమి దీనిని నరికివేయడి, దీని వలన భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో అక్కడ దేవుడు మా యజమానుడు మాట్లాడుతున్నాడు. నిజమే కదా, ఫలించకపోతే దేనికి యూజ్ అవుద్ది? అక్కడ అంజూరపు చెట్టు ఫలించలేదని చెప్పి యజమానుడు తోటమాలితో అంటున్నాడు. అది 3 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము, ఒక కాపు లేదు, ఒక పూత లేదు కనుక దాన్ని నరికేసి పారేయి, దానివల్ల భూమి అంట ఏల వ్యర్థమైపోవాలి, దానివల్ల అంతే కదా, ఓ చెట్టు ఉందంటే ఆ ప్రాంతం అంతా ఉండిపోద్ది కదా, దేనికి పడుతుందా? వేప చెట్టు ఉంటుంది, దాని చుట్టూ నీడ వస్తుంది, అవునా కదా, పక్షులు అవి వస్తాయి. మరి అంజూరపు చెట్టు కాయల కోసం మనం వేసినప్పుడు ఫలాలు రావాలి కదా, ఫలాలు రానప్పుడు ఎందుకు, దేనికి ఉపయోగము? తీసి నరికేసి ఏం చేయమంటున్నాడంటే బయట పారవేయమంటున్నాడు. నిజమే, రక్షణ తీసుకున్న నీవు, దేవుని బిడ్డగా పిలువబడుతున్న నీవు కూడా ఏం చేయాలంటే నీలో ఫలాలు లేకపోతే, ప్రార్థన కానీ ఇక్కడ మనం ముందుగా చెప్పుకున్న ఆత్మ ఫలాలు 9 లేకపోతే గనక ఏంటంటే దేవుడు కూడా తోటమాలితో అంటున్నాడు. ఏ విధంగా అంటున్నాడంటే నరికి పారవేయి అంటే, అదేవిధంగా తండ్రి కూడా అంటే
ఇక్కడ నోవాహు కాలంలో కూడా వాళ్ళందరూ నడవడికి ఎలాగంటే చెరిపి వేసుకున్నారు, దరిద్రంగా ఉంది వారి మనస్సు కానీ వారి ఆలోచన కానీ చాలా ఘోరంగా ఉన్నాయి కనుక నా సన్నిధి నుండి అంతము వారి మీదకి వస్తుంది. నిజమే, నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఆ చెట్టుకు వచ్చినట్టే నీకు కూడా వస్తుంది. అదేవిధంగా దేవుళ్ళని వంటగట్టబడి ఉంటే, నువ్వే ఏకమై ఉంటే, ఆయన మనసు నువ్వు తెలుసుకుని ఉంటే కనుక రెండంతలుగా ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ఒక్క మొక్క వల్ల ఆ ప్రాంతం అంతా పాడవకూడదు, నీ వల్ల నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు పాడైపోకూడదు. నిన్ను బట్టి ఆఫ్ అయిపోయిందా? క్లిక్ చేయి. ఆగిపోయిందంట కెమెరా. ఏం చేయాలంటే నిన్ను బట్టి దేవుడు క్లిక్ చేయి. నిన్ను బట్టి దేవుడు ఏంటంటే ఫలభరితం. నిన్ను బట్టి దేవుడు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ దీవించబడాలి. నిన్ను బట్టి అక్కడంతా పాడైపోయే పరిస్థితిలో ఉండకూడదు. ఆ చెట్టు అక్కడంతా వ్యర్థమని చెప్పి ఎలాగైతే తోట యజమానుడు అంటున్నాడు, అలా నిన్ను బట్టి పరలోకపు తండ్రి అనకూడదు. అలాగంటే గనక ఆయన సన్నిధిలో నుండి అంతం వస్తుంది. అంతం రాకుండా ఉండాలంటే దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి, దేవుడికి మనం దగ్గరగా ఉండాలి, ఆత్మలో మనం ఇంకా ఫలభరితంగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 24వ వచనంలో మనం చూసినట్లయితే, యాలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన అగ్నిలా ఉన్నాడు. నువ్వు మంచిగా ఫలించకపోతే ఆయన గొడ్డలి ఎలా ఉన్నదంటే చెట్టును వేరుని ఎలా అయితే ఎదురు చూస్తుందో, లేకపోతే నీ ఆశీర్వాదాలు నువ్వు ఫలభరితంగా లేకపోతే ఆయన సన్నిధిలో నుండి కూడా అలాగ అంతం వస్తుంది. కనుక మలాకి రాసిన 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే, మలాకి 4:1 యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లది కాలును, గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు. వారిలో ఒకరైనను వేరును చిగురైనను లేకుండా రాబోవు దినము అందరిని కాల్చివేయనని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంతం వస్తుంది. నిజమే, ఆయన రాకడ సమీపంగా ఉంది. వస్తుంది అంటున్నారు, ఇంకా రావట్లేదు ఏంటండి అని అనుకోవచ్చు. కానీ ఆయన ప్రేమ కలిగిన వాడు. ఇంకా నా పిల్లలు మారుతారు, ఇంకా మారవలసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వారు మారిన దగ్గరకు వస్తారు, వారు ఆ ప్రవర్తన మార్చుకుంటారని చెప్పి ఏం చేస్తున్నాడంటే జాగు చేస్తున్నాడు. అంతం రావట్లేదు. కానీ ఇక్కడ మలాకిలా అంటున్నాడు, ఎలా ఉన్నాడంటే, యాలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది. నిజంగా వస్తుంది, ఒకనొక దినం వస్తుంది. అప్పుడు అది వచ్చిందనుకో ఏంటంటే తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టకొకరై అనాథులుగా అరిసే రోజు, కొండలతోనూ గుట్టలతోనూ మమ్మల్ని కప్పమని అరిసే రోజు వస్తుంది. అప్పుడు అరిసిన ఏమి ప్రయోజనం లేదు. కనుక దేవుడు మనకి సమయం ఇస్తున్నాడు. రోదన కలిగిన స్త్రీలను పిలవనంటున్నాడు, కన్నీళ్ళు విడిచే వాళ్ళని. ఎలాగంటే పెనిమిటి కోల్పోయిన ఒక యవ్వన స్త్రీ ఏ విధంగా అయితే కన్నీళ్ళు కారుస్తుందో అదేవిధంగా భారం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దేనికోసం? నశించిపోతున్న ఆత్మల కోసం. వెండి కావాలి, బంగారం కావాలని కాదు. ఇక్కడ నశించిపోతున్న వారు దేవుని తెలియక అనేక మంది లోకంలో పడిపోతున్నారు. త్రాగుడు, వ్యభిచారము, దేవుని కాదని ఇంకా అనేకమైనకి వెళ్ళి అనేకమంది నమ్ముతున్నారు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన శిలువ మరణం ద్వారా మనకి రక్షణ దొరికింది, పరలోక రాజ్యం ఉన్నదని చెప్పి ఎక్కడంటే తెలియని వారికి మనము తెలిసినట్లుగా దేవా అనే చెప్పి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆయన అంతమా వచ్చేస్తుంది కనుక కొలిమి కాలినట్లుగా అది కాలుతుందంట. కొలిమి ఎలా కాలుతుంది చూసారా? చనిపోయిన వారిని కాలుస్తారు చూసారా? అది ఎలా కాలుతుంది? అంత రెట్లుగా అంటే కొలిమి కాలిన సమయం వస్తుందంట. గర్విష్ఠులను దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉంటారంట. కొయ్య కాలు ఎలా అంటే సగం కాలు ఎలా ఉంటారో ఆ విధంగా ఉంటారంట. దుర్మార్గులు, దుష్టులు, అవినీతి పరులు అందరూ అంట. అందుకని అవినీతి పరులుగా ఉండకూడదు, దుర్మార్గులుగా ఉండకూడదు. దేవుని పిల్లలారా,
ఎలా ఉండాలంటే ప్రేమ కలిగి, సమాధానం కలిగి, దయాలత్వం కలిగి, విశ్వాసంలోను, మంచితనంలోను, అన్నిట్లోనూ మనం ఎలా ఉండాలంటే ఆశా నిగ్రహం కలిగి దేవునికి మనం దగ్గరగా ఉండాలంటే ఒకరికైనాను వేరును చిగురైనను లేకుండా రాబోవు దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతిగా యెహోవా చెప్తున్నాడు. చిగురు లేకపోతే, వేరు లేకపోతే, ఫలభరితం లేకపోతే అంజూరు చెట్టుని ఎలాగైతే నరికివేయమంటున్నాడో అలాగే నరికివేయమంటున్నాడు ఆయన. కాలం వస్తుంది, ఆయన దినము వస్తుంది, నిజమే. మనము ఆయన దినాన్ని ఎలాగంటే ఎలాగ మెలకు కలిగి మనం చూడాలి. మెలకు కలిగి లేనప్పుడు దొంగ వచ్చినట్లుగా వస్తాడు ఆయన. ఎలా వస్తాడండి? అర్ధరాత్రుల్లో వస్తాడు. మనం మెలకుగా అంటే మనం కన్నీటి ప్రార్థన, 5 బుద్ధి కలిగిన కన్యకలు ఏ విధంగా అయితే మెలకు కలిగి ప్రార్థన చేసి సిద్ధము చేసుకొని తనకు ఉన్న అన్నిట్లు సిద్ధం చేసుకుని పెండ్లి కుమారుని కొరకు ఎలా అయితే ఎదురు చూస్తున్నారో, నీవు కూడా దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని కుమార్తెగా ఉన్న నీవు కూడా నీ కుటుంబంతో అక్కడ ఆ ఉగ్రతకి దగ్గరికి అవ్వకుండా ఏం చేయాలంటే మెలకు కలిగి మనము ప్రార్థన చేయాలి. ఆయన కొలిమిలో మనం పడకుండా, లేకపోతే ఆయన ఉగ్రతకు మనము ఆహుతి కాకుండా ఉండాలని మనం మెలకోగలిగి ప్రార్థన చేయాలి, కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయాలి. అంతేకాకుండా అబ్రహామును మనం చూసినట్లయితే ఎలా అండి, తన దేశాన్ని, తన బంధువుల్ని అన్నిటిని విడిచి వచ్చాడు. దేవుడు మాటను పట్టుకుని దేవుడు అతను ఆశీర్వదించాడా లేదా? ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రముల వలె ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. నిజమే, నీవు కూడా అటు రీతిగా ఆశీర్వదించబడాలంటే అబ్రహాం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు, అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. యోసేపును కూడా మనం చూసినట్లయితే ఫలించాడు కొమ్మగా పిలువబడ్డాడు. ఫలించాడు కొమ్మ ఏ విధంగా అయితే ఫలభరితంగా ఉందో, నిజమే, యోసేపు ద్వారా నువ్వు కూడా ఎలాగైతే ఫలించేవాడిగా, ఫలించేదానిగా నీవు ఉండాలి. ఫలించలేని వారు కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే సౌలు కానీ, కోరాహు కానీ మనం చూసినట్లయితే దేవునికి వ్యతిరేకంగా ఉంటూ, దేవునికి అవిధేయతగా ఉంటూ, లోకానుసంగా నడిచి వారు ఎలా ఉన్నారంటే దేవునికి ఇష్టముగా లేరు. వాళ్ళు దేవునికి అవిధేయతంగా ఉన్నారు. దేవుని ఇష్టమైన పనులు వారు చేయలేదు కనుక గొడ్డలి చెట్టు వేరుని ఏ విధంగా అయితే ఉంచబడి ఉన్నదో ఆ విధంగా ఉంచబడుతుంది. కొలిమి కాలినట్లుగా ఎలాగంటే అది కాల్చి వేస్తుంది అంటాం. కనుక మనం మంచి ఫలాలు ఫలించాలి. మొదటికి ఏంటంటే మంచి ఫలాల్ని ఫలించలేని ప్రతి చెట్టుని తీసి ఏం చేస్తాడంటే దేవుడు పారేస్తాము. బయట పాడేస్తే మనుషులు అది ఎండిపోయిన తర్వాత మనుషులందరూ ఏం చేస్తారంటే ఆ చెత్తను పోగేసి ఓ పక్కన పెట్టి ఎలా అయితే నిప్పి వెలిగిస్తారో అలాగే కొలిమి అంటుగా ఉంటుంది అనమాట. నువ్వు ఫలించకపోతే ప్రార్థనలో ఆత్మీయంగా దేవుని సన్నిధిలో నువ్వు ఫలించకపోతే నిన్ను దేవుడు పక్కనే పెడతాడు. అదే నువ్వు స్టార్ట్ చేయి, దేవుళ్ళు ఎదగాలి. పాటల ద్వారా, వాక్యము ద్వారా, కానుకలు ఇవ్వడం ద్వారా, దేవుడు పరిచర్య ద్వారా నువ్వు ముందుకు కొనసాగినప్పుడంట దేవుడు నిన్ను ఇంకా అంచెంచెలుగా దేవుడు రెండంతలుగా దేవుడు దీవిస్తాడు. రెండోది గొడ్డలు వేరును ఉంచబడినట్లుగా. మూడోది ఏంటంటే ఫలించిన ప్రతి చెట్టును ఏంటంటే మరీ రెండంతలుగా ఫలిస్తుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక మనం అందరం ఫలించేవారిగా ఉండాలి. ఎలా ఉండాలండి చెప్పాలి. ఫలించేవారిగా లేకపోతే ఏమొస్తుందంటే ఆయన సన్నిధిలో నుండి అంతం వస్తుందంట, కొలిమి కాలినట్లుగా వస్తుంది. ఆ భయంకరమైన ఉగ్రతలో మనం పడకుండా ఉండాలంటే దేవుని ఆత్మఫలాలు మనం పొందుకుంటూ దేవునికి ఇష్టమైన పనులు చేసామనుకో దేవుడు అంచెంచెలుగా రెండంతలుగా ఆశీర్వదిస్తానన్న వాగ్దానాన్ని మన వెనుకల్లో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతినాయన స్తుతినాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గొప్ప దేవా నీకే వందనాలు. జీవాధిపతివైన యేసయ్యా నీకే స్తుతి, నీకే స్తోత్రం. తండ్రి నాయన ఇదిగో తండ్రి ఇప్పటి వరకు మాతో మీరు మాట్లాడారు ప్రభా. మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. అయ్యా ఫలించలే